నమస్తే అండి. సుందరాకాండ 11వ సర్గ హనుమంతుడు మరలా శ్వేతాన్వేషణ చేయడం. మండోదరిని చూసి సీతాదేవి అయి ఉంటుందా అని హనుమంతుడు మొదట అనుకున్నాడు. కానీ ఆమె సీతాదేవి కాదని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. రాముడు లేకుండా సీతాదేవికి కంటి మీద కునుకు ఎట్లా వస్తుంది? రాముడు తప్ప పరపురుషుడు, అది పరమేశ్వరుడైన కన్నెత్తి కూడా చూడదు. పక్కన శ్రీరాముడు లేని సీత ఆహారం ముట్టదు, నీరు త్రాగదు, అలంకారాలు అసలే చేసుకోదు. కాబట్టి ఈమె సీతాదేవి కాదని నిశ్చయించు. తిరిగి అన్వేషణ ప్రారంభించేందుకు పూనుకున్నాడు. ఈసారి పానసాల అంతా వెతకాలని అనుకున్నాడు. అక్కడ పానసాలలో కొందరు స్త్రీలు రతిక్రీడలు చేసి అలసిపోయారు, కొందరు పాటలు పాడి అలసిపోయారు, మరికొందరు నృత్యం చేసి అలసిపోయారు, మద్యపానం చేసి కొందరు మత్తులో. రావణుడు వారి మధ్య విశాలమైన గోశాలలో ఆబోతులాగా ప్రకాశించాడు. మహారణ్యంలో ఆడ ఏనుగు మధ్యలో ఉండే మదపుటేనుగులా ప్రకాశించాడు. మహా తేజశాలి అయిన హనుమంతుడు రావణి అంతఃపురంలోని స్త్రీలను నిశితంగా పరిశీలించి చూశాడు. అట్లా పరాయి స్త్రీలను, అందులో వారంతా రతికేలులో ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు చూడడం వల్ల ఏదైనా ధర్మహాని కలుగుతుందా అని మనసులో సందేహపడ్డాడు. అయినా వారెవరిని అనుభవించాలనే కోరిక తనలో కలుగనలేదు. తన దృష్టితో చూడలేదని సంతృప్తి పడ్డాడు. బుద్ధిమంతుడైన హనుమంతుడు సీతాదేవిని గుర్తుపట్టడం కోసమే అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడే గాని హనుమంతుని మనసు ఎన్నడూ సంచలనం కాదు. నేను చేసిందల్లా అధర్మం ఏమీ లేదు, నేను ఇట్లాగే చేయాలి అని మనసు స్థిరపరుచుకున్నాడు. ఎందువలనంటే సీతాదేవిని చూడాలంటే స్త్రీల్లోనే వెతకాలి. అందువలన తాను నిష్కలమైన మనసుతో సీతాదేవి కోసం ఏకాగ్రచిత్తంతోనే రావణి అంతఃపురంలో అంతా వెతికాడు. అయినా సీతాదేవి కనిపించలేదు. తర్వాత వాయుపుత్రుడు ఆ పానసాలను విడిచి మరలా సీతాన్వేషం ప్రారంభించాడు. 11వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.